ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డి అనే ఎగ్జామ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ జనవరి 16 వరకు జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో రీజనింగ్లో ఎక్కువ మట్టికి రిపీట్ అవుతున్న మోడల్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దాదాపుగా మనం ఒక 20 నుంచి 25 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్ చేస్తే మీకు ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని క్వశ్చన్లు వచ్చినా కానీ మీకు టైం మేనేజ్మెంట్ లేకుంటే మీరు ఆన్సర్స్ని అనేది చేయలేరు. కాబట్టి స్పీడ్ అండ్ ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. క్వశ్చన్స్ చేయకుండా మీరు ఏదో పాత క్వశ్చన్స్ చూస్తే అది కుదరదు. ఓకేనా? కుదరదు, మీరు అక్కడ ఆన్సర్ వెళ్ళి చేయలేరు. కాబట్టి ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేయండి. చూడండి, వాట్ షుడ్ కమ్ ది ప్లేస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ మార్క్ అని చెప్పిండు. అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఇంగ్లీష్ అక్షరముల క్రమంపై ఆధారపడి కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు ఉన్న దగ్గర స్థానంలో ఏమి రావాలని చెప్పిండు. ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మేము ఖచ్చితంగా ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ఏ యొక్క వాల్యూ ఎంత, సి యొక్క వాల్యూ ఎంత, డి యొక్క వాల్యూ ఎంత, పి యొక్క వాల్యూ ఎంత, క్యూ యొక్క వాల్యూ ఎంత, వి యొక్క వాల్యూ ఎంత, ఎఫ్ యొక్క వాల్యూ ఎంత, యు యొక్క వాల్యూ ఎంత, అవన్నీ కూడా మీకు తెలియాలన్నమాట. ఇక్కడ చూడండి, జే వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది. మళ్ళీ యూ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 21 అనేది ఉంది. మళ్ళీ ఎఫ్ యొక్క వాల్యూ ఎంత. ఇప్పుడు ఈ ఎఫ్ యొక్క వాల్యూ మనం 2 కేటగిరీస్ కూడా మనం విభజించుకోవచ్చు, ఎందుకంటే మనకు ఇష్టం అది. ఓకేనా? ఎఫ్ యొక్క వాల్యూ ఇక్కడ 32 అని కూడా రాయొచ్చు. సార్ 32 ఏ విధంగా రాస్తారు? ఇక్కడ 6 కదా, ఎఫ్ యొక్క వాల్యూ 6. మీకు ఇక్కడ 21 నుంచి 32, అంటే మీకు ఇది సిరీస్ చూడండి. ఒకసారి 10 వచ్చింది, ఇక్కడ 21 వచ్చింది, ఇక్కడ 32 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఇక్కడ క్యూ వాల్యూ ఎంత, 70. ఇక్కడ మీరు 6 రాసుకున్న 32, అంటే మనకు ఏదైతే మంచిగా ఉంటుందో అది రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యూ వాల్యూ ఏం రాసుకోవచ్చు, 26 + 17 ఎంత, 26 + 17 ఎంత, 43 కూడా రాసుకోవచ్చు మనం. అంటే మన ఇష్టం అది. ఏ విధంగా ఎట్లా రాస్తున్నామంటే కుదరదు, కానీ మనకు ఏ విధంగా అయినా మనం రాసుకోవచ్చు. 17 కూడా రాసుకోవచ్చు, 43 కూడా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు చెప్తాను వినండి. ఇప్పుడు 10 ఉంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నంబర్ సిరీస్ ఇస్తాడు, 10, 21, 32 అండ్ 43. ఈ మధ్య చూడండి ఒకసారి. 10 అంటే ఎంత, 11. ఇక్కడ 11, 32 - 11 ఎంత, 11. మళ్ళీ ఇక్కడ 11. అంటే ఇది మీకు అన్నీ కూడా ఇక్కడ 11 అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్యూ + 17 ఎంత, 11 ఎంత, 28 అంటే ఖచ్చితంగా మనకు బి వస్తుంది. ఈ విధంగా అనేది మీరు చేస్తేనే మీకు ఆన్సర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది 43 కదా సార్, మరి దాని వాల్యూ ఎంత, అలాంటప్పుడు ఇక్కడ రావాలి మనం ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా చేస్తే ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉంటేనే మనం ఈజీగా అనేది చేయగలుగుతాం. ఓకే, చూడండి 11 గ్యాప్ వస్తుంది అందరి మనకు, అంటే అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మధ్య 11 అనేది గ్యాప్ వస్తుంది. అయితే మనకు 11 గ్యాప్ వస్తుంది. మీరు 17 + 11 ఎంత, 20 అనేది వాల్యూ బి లేదు కదా, మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది 26 మళ్ళీ రివర్స్ పోవాలి. 27 అనేది ఏ వస్తుంది, 28 ఏమొస్తుంది, బి వస్తుంది. కాబట్టి ఇక్కడ బి అనేది అన్ని దాంట్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, బి అనేది అన్ని దాంట్లో ఉంది. ఇప్పుడు సెకండ్ చూడండి, ఇక్కడ యూ వాల్యూ ఎంత, 21, ఎఫ్ వాల్యూ ఎంత, 26 + ఇది 32, ఇది కూడా 11 అనే వస్తుంది. ఓకేనా? ఇది చూడండి 17. ఇప్పుడు ఎఫ్ వాల్యూ అనేది మనం 6 కూడా రాసుకోవచ్చు. 6 + 11 ఎంత, 17. 6 + 11 17. 17 ప్లస్ ఇది చూడండి 17 + 2 వచ్చింది ఇక్కడ, అంటే 28. ఇది కూడా 11. ఇక్కడ 11 అంటే ఎంత వస్తుంది మనకు, B2 + 11 13 అంటే మనకు ఖచ్చితంగా ఎం అనేది వస్తుంది. బి తర్వాత ఎమ్. ఇప్పుడు ఎమ్ ఇక్కడ ఉంది కదా, ఇక ఎం అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది మనం పెట్టచ్చు. ఓకేనా? ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసి మనం ఆన్సర్ అనేది గెస్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత చూసుకుంటే ఇక్కడ 15 నుంచి 26 పోయింది. 15 నుంచి 26 అంటే ఇక్కడ కూడా దాదాపుగా మనకు 11 డిఫరెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 22 నుంచి 11 అంటే ఎంత వస్తుంది, 22 + 11 33 అంటే మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది, 26 + 7. ఓకేనా? 26 + జెడ్ అనేది 26 + 11 మనకి ఇక్కడ 11 అనేది, ఇది కూడా 11 అనేది వస్తుంది. కాబట్టి మనకు జీ ఇస్ ద రైట్ ఆన్సర్. 26 + 7 అంటే 33, అంతే కదా. 22 + 11 33. ఈ విధంగా అనేది ఆన్సర్స్ అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ అండ్ షేర్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అర్థమెటిక్ క్వశ్చన్స్ అది వేరే విధంగా ఉంటుంది, కానీ ఇది రీజనింగ్ క్వశ్చన్. కాబట్టి మనం కొద్దిగా క్రిటికల్గా ఇస్తాడు ఆయన, మనం చేయాల్సిందే, తప్పదు. ఓకేనా? చూడండి ఈ నెంబర్ సిరీస్ చూడండి. ఈ నెంబర్ సిరీస్ చూస్తుండే ఇక్కడ అనేది పెరిగింది. ఈ 18 నుంచి 54 అంటే దాదాపుగా 3 టైమ్స్ అనేది పెరిగింది అది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. అంటే ఇది ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు. ఓకేనా? అంటే మల్టిప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైమ్స్ అనేది ఉంది, ఇక్కడ 3 టైమ్స్. ఇది చూడండి, ఇక్కడ కూడా ఇది 3 టైమ్స్ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ ఆన్సర్ చూడండి మీరు, 406 460, అంటే ఇది దేనికి దాదాపు మనకు డబుల్ రేంజ్లో అనేది ఉంది. డబుల్ ఆర్ సింగిల్ అనేది మనకు ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూడండి మీరు 18 × 3 ఎంత, ఇక్కడ రాస్తాం ఫ్రెండ్స్. 18 × 3 ఎంత, 54 + 4 58. మళ్ళీ ఇక్కడ 58 - 7 47 ఎంత వస్తుంది, ఇక్కడ 11. ఓకేనా? ఇక్కడ
ఇక రాసుకోండి ఇక్కడ 58 మైనస్ 47 ఇది 11. అంటే మనకి ఇక ఇంకా తర్వాత చూడండి ఇక 47 ఇంటూ 3 చూడండి. 47 ఇంటూ 3 ఎంత వస్తుంది? 40 ఇంటూ 3 120. 120 ప్లస్ 21 141. ఓకేనా, ఇక్కడ కూడా 47 ఇంటూ 3 ప్లస్ 4 141 ప్లస్ 4 ఎంత? 145. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎంత డిఫరెంట్ వస్తుంది ఇక్కడ చూడండి. 141 145 మైనస్ 134 ఇక్కడ మళ్ళీ కూడా 11 వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇంటూ మళ్ళీ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ మళ్ళీ ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 4 312 ప్లస్ 6 ఇక్కడ ఉంది చూడండి. 6 ఇక్కడ ఉంది. ఇక్కడ 2 నెంబర్స్లో 6 అనేది ఉంది. అంటే చూడండి 300 రాసుకోండి. ఇక్కడ 300 ఎంత? 90 ప్లస్ 312 ప్లస్ 4 16. ఖచ్చితంగా 6 అనేది వస్తుంది మనకు. అంటే 6 0 ఎక్కడ ఉంది? 60 ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు 9 10 1 కాబట్టి 406 అనేది ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగానే చేయాలి మీరు. ఇది అర్థమెటిక్ క్వశ్చన్ కాదు, ఇది రీజనింగ్ క్వశ్చన్ కాబట్టి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హార్డ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అంటే ఇదే ఉంటుంది. నార్మల్గా వస్తే డిఫరెంట్ తీసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి మీరు ప్రతి ఒక్కటి కూడా 18 3 ఇక్కడ 18 3 ఇక్కడ 3 టైమ్స్ అనేది పోతుంది. ఇది 3 టైమ్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా 3 టైమ్స్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సెకండ్ వాల్యూ డిజిట్ వచ్చేసరికి ఇక్కడ తగ్గుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ తగ్గుతుంది. అంటే ఖచ్చితంగా ఇది మైనస్ అయినా అనవచ్చు కదా. కాబట్టి మనకు ఖచ్చితంగా ప్యాటర్న్ అనేది ఫాలో అనేది కావాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చేయాల్సింది తప్పదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఏం చెప్పిండు? ఈ అంటే HOLN ఈజ్ రిలేటెడ్ టు XGBF అని చెప్పిండు. ఇన్ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పిండు. ఇన్ ది సేమ్ వే TIXH ఈజ్ రిలేటెడ్ టు JANZ టు విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ గివెన్ రిలేటెడ్ టు PKTJ అని చెప్పిండు. హెచ్ నుంచి ఎంత పోయింది మనకు? ఇక్కడ చూడండి హెచ్ ఎంత? 8 నుంచి 24 పోయింది. అంటే దాదాపు ఇక్కడ ప్లస్ 16 పోయింది. తర్వాత సెకండ్ చూడండి ఓ నుంచి జీకి పోయింది. ఓ నుంచి జీ అంటే అట్లా కాదు, ఓ నుంచి జీకి పోయింది. అంటే ఇప్పుడు మైనస్ మీరు 7 అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ 7 కాకుండా ఇక్కడ మీరు 18 కూడా తీసుకోవచ్చు. 26 ప్లస్ 7 ఎంత? 26 ప్లస్ 7 ఇస్ 33 కదా, 33 అంతే కదా. 26 ప్లస్ 7 33. ఇది 15 ప్లస్ 18 ఎంత? అంటే ప్లస్ 16 ప్లస్ 18 మళ్ళీ ఇక్కడ చూడండి ప్లస్ 16 అవుతుందా? 12 ప్లస్ 16 ఎంత? 28 అంటే మనకు బి రావాలి ఇక్కడ. ఓకే, బి ఉంది. ఓకే, ఎన్ ప్లస్ 18 చూడండి. ఎన్ ఎంత? 14 ప్లస్ 18 ఎంత? 32 అంటే 26 ప్లస్ 6 32. ఇక్కడ ఎఫ్ అనేది వస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టగల గుర్తు వస్తేనే మీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇది చాలా సింపుల్ అన్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు హెచ్ నుంచి ఎక్స్కి పోయింది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూసుకుంటే 15 మైనస్ ఇక్కడ జీ పోయింది. ఇక్కడ -8 పోయింది. ఓకేనా, ఇక్కడ -8 మళ్ళీ ఇక్కడ ఎంత? -16 అంతే కదా. ఇప్పుడు మనం చేసుకుంటే ఇక్కడ మనకు 16 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 16 పోయినప్పుడు ఇక్కడ కూడా 16 పోవాలి. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు తేడా పడుతుంది. ఇక్కడ ఇది ఏమో 16 పోతే 16 ఓకేలే బి అనుకుంటారు బి. మళ్ళీ ఇక్కడ 12 మైనస్ ఇక్కడ బి అనుకుంటే -10 వస్తుంది. మళ్ళీ ఇక్కడ అట్లా చేసుకోకుండా ఇట్లా చేసుకుంటే మీకు ఈజీ అనేది వస్తుంది. అంటే మనం ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనకు వచ్చిన రీతిలో మనం మార్చుకోవాలి. ఓకేనా, అది కష్టతరంగా ఉన్నా కానీ ఓకే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ 16, సెకండ్ డిజిట్ 18, మళ్ళీ ఫస్ట్ డిజిట్ 16, సెకండ్ డిజిట్ 18. ఈ విధంగా ఇక్కడ చూడండి మీకు పీ తర్వాత ఏంది? ఫస్ట్ 16 32 రావాలి మనకు. 26 ప్లస్ 6 ఇక్కడ ఖచ్చితంగా ఎఫ్ అనేది ఫస్ట్ వస్తుంది. ఎఫ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏమి 18 అన్నాడు. కి అంటే ఎంత? 11 ప్లస్ 18 29 అంటే ఎంత? సి రావాలా. ఎఫ్ తర్వాత సి అనేది రావాలా ఖచ్చితంగా. ఇక్కడ సి ఆప్షన్ ఇదా రాంగ్. ఓకేనా, ఇక్కడ టీ ఉంది 20 ప్లస్ 16 రావాలా. 36 అంటే 26 ప్లస్ 10 జే రావాలా. ఎఫ్సిజే ఎక్కడ ఉంది? ఎఫ్సిజే ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ డి ఆల్సో రాంగ్. ఎఫ్సిజే ఇస్ ద ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. జే తర్వాత మనకు 16 18 లాస్ట్కి 18 అంటే వస్తుంది మనకు 28 10 ప్లస్ 18 అంటే 28 అంటే మన బి వస్తుంది. ఓకేనా, ఎఫ్సిజే బి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, 7 బాక్సెస్ సెట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అయితే సెట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ సర్క్యులర్ ఇది టేబుల్ బేస్ అనుకుంటా. ఓకేనా, ఇది ఏంది? బాక్సెస్ బేస్. తర్వాతకెళ్ళి టేబుల్ బేస్ వస్తుంది మనకు. సెట్టింగ్ అరేంజ్మెంట్ సర్క్యులర్ బేస్ వస్తుంది అండ్ రో వస్తుంది. ఇవి 4 నుంచి 4 ఒక్కొక్క క్వశ్చన్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, దాదాపుగా గ్రూప్ డీలో 1 నుంచి 4 క్వశ్చన్లు 2 నుంచి 4 క్వశ్చన్లు ప్రతి ఒక్క షిఫ్ట్లో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త చేసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాల్సిందే ఖచ్చితంగా. చూడండి ఏమన్నాడు? 7 బాక్సెస్ TUVWXY and D are the kept one over the other not
సరే సేమ్ ఆర్డర్ అని చెప్పిండు. అంటే 7 బాక్సెస్ ఉన్నాయి, ఒకటి కింద ఒకటి అనేది కూర్చుంటాయి అవి. అంటే ఇది సేమ్ ఆర్డర్లో కాదనమాట. టీ ఈజ్ ద కిప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ డి అని చెప్పాడు. టీ అనేవాడు ఏం చెప్తున్నాడు, టీ ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆఫ్ డి. ఓకేనా, ఇక్కడ రాసుకోండి మీరు. టీ అనేవాడు ఇమీడియట్లీ ఎబో ఎవరు కూర్చుంటాడు, డీకి ఇమీడియట్గా ఏబో అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, చూడండి. యూ ఈజ్ ద కిప్ట్ ఇమీడియట్లీ ఎబో ఆఫ్ డబ్ల్యూ. యూ ఈజ్ ఇమీడియట్లీ ఎబో ఆఫ్ డబ్ల్యూ. ఓకేనా, ఇమీడియట్లీ ఎబో ఆఫ్ డబ్ల్యూ అని చెప్పాను. యూ అనేవాడు డబ్ల్యూ పైన మాత్రం కూర్చుంటాడు. ఓకేనా, ఓకే, ఇమీడియట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా పైననే కూర్చుంటాడు. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ వి ఈజ్ కిప్ట్ ఎబో ఆఫ్ వై. ఓన్లీ వి అన్నాడు. ఓన్లీ చూడండి, ఓన్లీ వి ఈజ్ కిప్ట్ ఎబో ఆఫ్ వై అని చెప్పాడు. ఓన్లీ వి అంటే వి మాత్రమే వై పైన కూర్చుంటాడు. వి మాత్రమే అని చెప్పాడు కాబట్టి మనకు వి అనేవాడు ఖచ్చితంగా పైన రాస్తాడు. ఇక్కడ వి అనేవాడు ఖచ్చితంగా పైన రాస్తాడు. ఇప్పుడు కింద ఎంతమంది ఉంటారు, ఇక్కడ 5 ఉంటారు. ఓకేనా, తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 1 బాక్సెస్ ఇస్ గిఫ్ట్ బిట్వీన్ వి అండ్ టీ అన్నాడు. వి అండ్ టీ. టీ అంటే అది వి ఇక్కడ ఉంది ఖచ్చితంగా. వి మరియు టీ కింద ఎవరు కూర్చుంటాడు, వై కూర్చుంటాడు ఇక్కడ. అంటే వి అండ్ టీ మధ్య ఒకడు మాత్రమే ఉంటాడు కాబట్టి ఆడు ఓడు అంటే వై. ఓకేనా, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ గిఫ్ట్ బిట్వీన్ వై అండ్ ఎక్స్ అని చెప్పాడు. ఓన్లీ 2 బాక్సెస్. ఓకేనా, ఓన్లీ 2 బాక్సెస్ ఇస్ గిఫ్ట్ బిట్వీన్ వై అండ్ ఎక్స్. అంటే వైకి ఎక్స్కి ఎంతమంది ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఎవరు కూర్చుంటారో తెలియదు మనకు కాబట్టి ఇద్దరు కూర్చుంటారు. ఓకేనా, తర్వాత ఏం చెప్పాడు, వై అండ్ ఎక్స్. ఓన్లీ 2 బాక్సెస్ గిఫ్ట్ బిట్వీన్ వై అండ్ ఎక్స్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ గిఫ్ట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి అని చెప్పిండు. డబ్ల్యూ అండ్ వి మధ్య ఎంతమంది కూర్చుంటారు, డబ్ల్యూ అండ్ వి మధ్య ఎంతమంది కూర్చుంటారని అడిగాడు. అంటే మనకి కావాల్సింది ఇప్పుడు టీడీ ఉంది కాబట్టి ఇక్కడ డి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. మనకు డి అనేవాడు టీ కింద కూర్చుంటాడు. ఎంతమంది వచ్చారు, 1 2 3 4 5 వచ్చింది కదా. ఇప్పుడు యూడబ్ల్యూ అనేవాడు యూడబ్ల్యూ ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా, డబ్ల్యూ అండ్ వి మధ్య ఎంతమంది కూర్చున్నారు, ఇక్కడ డబ్ల్యూ ఏమో లాస్ట్, వి ఏమో ఫస్ట్ ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు 5 1 2 3 4 5. ఇది డి అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, డి రాసుకోండి ఇక్కడ. డి ఎంతమంది మొత్తము 5 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది కానీ సిలాలిజమ్స్ కావండి అండ్ ఆల్ఫాబెటికల్ టెస్ట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న ఆర్డర్ కోడింగ్ డికోడింగ్ ఇవన్నీ కూడా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా అంటే ఈ స్పీడ్గా చేసేస్తారు మీరు అన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఇది కాలేదనుకో, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సరిగ్గా రాదనుకోండి, అప్పుడు మీరు నెంబర్ చూడండి. ఇక్కడ 43 ఉంది కదా, 43 నుంచి 40 పోయింది అంటే 3 తగ్గింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 40 నుంచి 35 పోయింది అంటే ఇక్కడ 5 ఉంది. అంటే మనకు నంబర్స్ అంటే నంబర్ ఈజీగా చేయగలుగుతాం మనం. ఇక్కడ 5 నుంచి ఇక్కడ 7 పోయింది. ఇక్కడ చూడండి 3 5 7. ఇంకా ఏముంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. ఇక్కడ 9 అంటే ఎంత ఉంది, 19 అనేది ఖచ్చితంగా ఉంటుంది. 19 అంటే ఇక్కడ 19 అనేది 2 ఆప్షన్లో లేదు, 18 లేదు, ఇక్కడ ఏ అండ్ బి కూడా లేదు. ఓకేనా, 9. ఓకేనా, చూడండి 3 5 7 కాబట్టి ఇక్కడ 19 డి ఆప్షన్ అయినా ఉంటుంది, లేకుంటే సి ఆప్షన్ అయినా ఉంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ జెడ్ ఎంత 26, వి ఎంత 22. అంటే మనకు 4 డిఫరెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ 18, ఇక్కడ 14, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 10. అంటే మనకు జే వస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్లో జే ఉంది కాబట్టి ఇక్కడ జే చూసుకోండి. ఇక్కడ జే కే ఉంది కాబట్టి ఫస్ట్ డి ఆప్షన్ ఈజ్ ద రాంగ్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్కటి చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి వై అనేది ఎంత 25, యూ అనేది ఎంత 21. అంటే ఇక్కడ కూడా 4 వస్తుంది డిఫరెంట్. మళ్ళీ 21 నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ 17 వచ్చింది. ఇక్కడ 21 17 అంటే 4. మళ్ళీ ఇక్కడ ఎంత 13 వచ్చింది. 17 మైనస్ 13 అంటే మళ్ళీ ఎంత 4 వచ్చింది. ఇక్కడ 4. ఓకే, ఇక్కడ నుంచి కూడా 4 రావాలి మనకు. 13 మైనస్ 4 అంటే 9 రావాలి. జేఐ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ఎక్కువ మటుకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తేనే ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఉంది డైరెక్షన్ క్వశ్చన్స్. ఈ డైరెక్షన్ క్వశ్చన్ చూసేసరికి చాలామంది అనేది భయపడిపోతారు. అది ఇంత పెద్దగా ఉంది, దీన్ని ఎట్లా చేయాలని స్కిప్ చేస్తారు. ఓకేనా, స్కిప్ అనేది చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం స్కిప్ చేయకుండా మనం ఈజీగా అనేది మనం ఆన్సర్ చేస్తాం. ఈ విధంగా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏంది, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఓకే ఇది ఈస్ట్. ఇప్పుడు నార్త్కి రైట్ ఏది ఈస్ట్కి రైట్ ఏది సౌత్కి రైట్ ఏది వెస్ట్కి రైట్ ఏది నార్త్. కాబట్టి ఇక్కడ రాసుకోండి మీరు నార్త్ సౌత్ ఈస్ట్. సారీ ఫ్రెండ్స్, ఈ నార్త్ సౌత్ రాసుకోకూడదు, నార్త్ ఈస్ట్ రాసుకోవాలి. నార్త్కి సైడ్ ఏంది, నార్త్కు రైట్ ఏది, నార్త్ రైట్ ఈస్ట్ కదా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఓకేనా, అయితే ఏం చెప్పిండు, శివాని తిరుగుతుంది. శివాని స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఎక్స్ అని చెప్పింది. ఓకేనా, శివాని స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అండ్ డ్రైవ్స్ 11 kilometers టువర్డ్ ద ఈస్ట్ అని చెప్పింది. ఓకేనా, ఈస్ట్ 11 kilometers
ఈస్ట్ ఇక్కడ రాసుకోండి 11 కిలోమీటర్ ఈస్ట్. తర్వాత ఏమి సి దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 5 కిలోమీటర్స్. ఓకే ఇక్కడ రాసుకోండి 5 కిలోమీటర్స్ అంటే ఇది లెఫ్ట్ అంటే ఏంది నార్త్. ఇప్పుడు దీనికి ఏంది లెఫ్ట్ ఇది రైట్. ఓకేనా టర్న్స్ రైట్. ఓకేనా లెఫ్ట్ టర్న్స్ అండ్ రైట్ టర్న్స్ డ్రైవ్స్ 5 కిలోమీటర్స్. మళ్ళీ ఏంది ఇక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ చేసింది. ఓకేనా మళ్ళీ 5 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ చేసింది. సి దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 కిలోమీటర్స్. మళ్ళీ 2 కిలోమీటర్స్ రైట్ టర్న్ అయింది. ఓకేనా 2 కిలోమీటర్స్. సి దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 7 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ దీనికి రైట్ ఇదే కదా వెస్ట్ కాబట్టి వెస్ట్ 7 కిలోమీటర్స్. సి టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 10 కిలోమీటర్స్. ఇప్పుడు దీనికి లెఫ్ట్ ఏంది ఇది కదా సౌత్ అంటే ఇక్కడ మళ్ళీ 10 కిలోమీటర్స్. సి దెన్ టేక్స్ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్స్. ఇంకేముంది ఫైనల్ రైట్ టర్న్స్ ఇక్కడ నుంచి ఇది 10 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 10. ఓకేనా 10 కదా. చూడండి ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ ఇవి రెండు కూడా అపోజిట్ డైరెక్షన్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా అపోజిట్ డైరెక్షన్ అన్నమాట. ఓకేనా ఇక చూడండి నార్త్ సౌత్ అదేవిధంగా మనకు 11, 5, 7 కిలోమీటర్స్. ఓకే 10 కిలోమీటర్స్. ఇది 10 కాదు 9 కదా. ఓకే 9 కిలోమీటర్స్ ఇది. ఓకే నార్త్ సౌత్ ఇది రెండు కూడా అపోజిట్ డైరెక్షన్ కదా. ఈ నార్త్ సౌత్లో ఏమేమి ఉన్నాయంటే అవి కొట్టేయండి. ఈస్ట్ వెస్ట్లో కూడా కొట్టేయండి. 11 ప్లస్ ఇది 5 16 9 ప్లస్ 7 ఇది 16 కాబట్టి ఈ రెండు కూడా పోతాయి. తర్వాత సౌత్ నార్త్ చూడండి ఇక్కడ 5 పోతే ఇక్కడ కూడా 5 అనేది మిగులుతుంది. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్. ఈ 7 కిలోమీటర్స్ ఉంది కదా ఫ్రెండ్స్ 7 కిలోమీటర్స్ ఎటు చెప్పిండు మనకు హౌ ఫర్ ద శాటిలైట్ డిస్టెన్స్ అండ్ టువర్డ్స్ విచ్ ఆఫ్ ది డైరెక్షన్స్ షుడ్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఎక్స్ అని ఎగైన్ అని చెప్పాను. అంటే మనకు ఎక్స్ నుంచి ఇక్కడ లాస్ట్ చేరుకున్నది జెడ్ మనకు చూస్తుంది ఎక్స్. జెడ్ నుంచి ఎక్స్ చూస్తే ఏ డైరెక్షన్ వస్తుంది మనకు. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంది సౌత్ డైరెక్షన్ నుంచి మనం ఇక్కడ అపోజిట్ డైరెక్షన్ చూస్తాం మనకి. అంటే నార్త్ ఇస్ ద 7 కిలోమీటర్స్ ఇస్ ద నార్త్. మీరు పటం వేసి చేసినా కానీ ఇంతే వస్తుంది. డయాగ్రామ్ వేసి చేసినా కానీ ఇంతే వస్తుంది. ఒకసారి మీరు డయాగ్రామ్ వేసి కూడా చూసుకోండి. ఈ విధంగా చేసినా కానీ మీకు ఈజీ అనేది అవుతుంది అన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి నేను లాస్ట్ క్వశ్చన్. ఓకేనా చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనకు ఫస్ట్ ఏమన్నాడు ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఈవెన్ డిజిట్ అని చెప్పాడు. తర్వాత వెళ్ళి ఆఫ్ ద నంబర్ ఏం రాసిన నంబరు 8 5 6 2 4 1 7 9 ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ రిపీటెడ్ మోర్ దాన్ వన్స్ ఆఫ్ ద న్యూ నెంబర్ అని చెప్పిండు. 1 ఈజ్ యాడెడ్ ఫర్ ద ఈచ్ ఈవెన్ నెంబర్ అని చెప్పిండు. అంటే 1 అనేది మనం ప్రతి ఒక్క సరి సంఖ్యలో కలిపితే ఏదైతే ఫామ్ ఫాలో అవుతుందో ఆ ఫామ్కి వన్స్ కంటే ఎక్కువ అంటే 1 కంటే ఎక్కువ నెంబర్స్ రిపీట్ అవుతుంది కదా. ఆ రిపీట్ అయిన నెంబర్ మనం అన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. ఈవెన్ నెంబర్ కదా ఫస్ట్ ఈవెన్ నెంబర్ 9 తర్వాత వెళ్ళి 7 ఇక్కడ 3 ఇక్కడ 5 తర్వాత వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా 9 7 1 మళ్ళీ ఇక్కడ 5 మనకి ఏమేమి రిపీట్ అయింది 9 ఒకటి రిపీట్ అయింది 5 ఒకటి రిపీట్ అయింది 7 ఒకటి రిపీట్ అయింది. ఇంకేం ఫాలో అవ్వాలి కదా మనకు. చూడండి ఇక్కడ 9 + 5 14 + 7 is 21 is the రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్స్ని మనం ట్యాకిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.